ఇక నిన్నటి మ్యాచ్ చూసుకుని ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ ఫస్ట్ హాఫ్ బ్యాటింగ్ చేయక రాజస్థాన్ వచ్చేసి పవర్ ప్లే మొత్తం కలిపి 36 రన్స్ కొట్టుకొని అసలు రాజస్థాన్ నమ్మకాలే పోయి రాజస్థాన్ గెలుస్తుందని. ఢిల్లీ అయితే అసలు వన్ సైడ్ మ్యాచ్ అనుకున్నారు ప్రతి ఒక్కరు. తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ అలాగే వచ్చేసి రవిచంద్ర అశ్విన్ వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్ వస్తుంది భయ్య. రవిచంద్ర అశ్విన్ ఉన్నంతసేపు దాదాపు 6 మీద టార్గెట్ పెట్టాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ కూడా తుక్కు రేకుంటాడు లాస్ట్ మూమెంట్ లో. ఇక రియాన్ పరాగ్ నేనే తక్కువ అని మ్యాచ్ అంతా స్వరూపమే రాజస్థాన్ వైపు తెచ్చి పెట్టేశాడు భయ్య. ఇంకా దాదాపు 185 పరుగులు చేసిన రాజస్థాన్ వచ్చేసి ఫస్ట్ ఇంకా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఓపెనర్ గా వచ్చిన మిచెల్ మార్ష్ అలాగే డేవిడ్ వార్నర్ మంచి పార్ట్నర్షిప్ వస్తుండగా ఢిల్లీ వికెట్ కోల్పోవడంతో తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కూడా అట్ట ఆడడంతో మ్యాచ్ అనేది మొత్తం రాజస్థాన్ వైపు వచ్చేసింది భయ్య. దాదాపు ఢిల్లీ వాళ్ళు 140 150 టార్గెట్ పెట్టుకోకుండా వాళ్ళు దాదాపు వచ్చేసి 185 టార్గెట్ పెట్టుకోవడంతో అసలు మ్యాచ్ అనేది ఢిల్లీ రాజస్థాన్ వైపు రన్ అయిపోయింది భయ్య. ఇంకా వన్ సైడ్ అయిపోయింది, రాజస్థాన్ గెలిచేశారు మొత్తానికి. ఇంకా మీరు రాజస్థాన్ కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా ఢిల్లీకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు చూద్దాం. ఇంకా మీరు రాజస్థాన్ ఫ్యాన్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఢిల్లీ ఫ్యాన్స్ అయితే వీడికి ఒక లైక్ చేయండి. చూద్దాం రాజస్థాన్ కి ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఢిల్లీకి ఎంతమంది సపోర్ట్ చేస్తారు. ఇక ఇవాళ మ్యాచ్ విషయానికి వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ కోల్కతా మ్యాచ్ ఉంది భయ్య చిన్నస్వామి స్టేడియంలో ఎన్ని సిక్స్లు పోతాయా, అసలు ఎవరు గెలుస్తారా అని చాలా అభివృద్ధిగా ఉంది. ఎవరు కూడా చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ మ్యాచ్ అనేది మిస్ కాకండి, వేరే లెవెల్ గా ఉంటుంది. ఒకనే 6 పోతాయి 4 పోతాయి, ఆ పక్క రసూల్ ఉండిపోయి ఈ పక్క గ్రాండ్ మ్యాక్స్వెల్ ఉండిపోయి ఒక పక్క విరాట్ కోహ్లీ ఉండిపోయి. చూద్దాం ఆర్సీబీ గెలుస్తుందా ఈసారి ఈ రోజు కేకేఆర్ గెలుస్తుందా. మీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఆర్సీబీ గెలుస్తుందో కేకేఆర్ గెలుస్తుందో నేను కూడా తెలుసుకుంటాను భయ్య. మా వీడియోస్ మీకు ఇష్టమైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భయ్య. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మీరు కామెంట్ కూడా చేయండి.